ఈ పాప వాళ్ళమ్మ తనని పిక్ చేసుకోవడానికి స్కూల్ దాకా రాదు. ఆ పాపనే కొంచెం దూరం వచ్చి కార్ ఎక్కుతుంది. ఒకరోజు ఈ పాప కార్ దగ్గరికి వెళ్తుంటే ఒక బాబు కావాలనే ఈ పాపని కింద పడేసి ఆ పాపని ఎక్కిరిస్తాడు, నువ్వు పూరని, అండ్ మీ అమ్మ దగ్గర కార్ లేదు అందుకే నిన్ను తీసుకెళ్లడానికి గేట్ దగ్గరికి రాదు అని ఎక్కిరిస్తాడు. దాంతో ఈ పాప చాలా బాధపడుతుంది అండ్ కార్ ఎక్కి వాళ్ళమ్మని అడుగుతుంది, నువ్వు నన్ను పిక్ చేసుకోవడానికి స్కూల్ గేట్ దాకా ఎందుకు రావు అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళమ్మ పాపతో, బేబీ మనం మన స్టేటస్ ని దాచిపెడుతున్నాం, ఒకవేళ మనం రిచ్ అని అందరికీ తెలిస్తే నీకు నిజమైన ఫ్రెండ్స్ దొరకను అని అర్థమయ్యేలా చెప్తుంది. దాంతో పాప అర్థం చేసుకొని ఫోటో దిగి వాళ్ళ నాన్నకి ఫోటో పంపిస్తా అని సెండ్ చేస్తే అది బై మిస్టేక్ గా పేరెంట్స్ గ్రూప్ కి వెళ్తుంది. దాంతో పేరెంట్స్ అంతా చూసి పొగడడం స్టార్ట్ చేస్తారు. కానీ ఒక పొగరున్న లేడీ ఆ కార్ మా హస్బెండ్ ది అని అంటుంది అండ్ కొందరు లేడీస్ తో వీళ్ళ దగ్గరికి వచ్చి ఈ కార్ నాది అని అంటుంది. అప్పుడు ఈ లేడీ గ్రూప్ లో వచ్చిన ఫోటో చూసి షాక్ అవుతుంది, ఎందుకంటే ఇలాంటి కార్ ఒక్కటే ఉంటుంది అండ్ స్పెషల్ గా చేయించుకుంటారు. అప్పుడు ఈ లేడీ డ్రైవర్ తో ఈ కార్ ని ఎంతమంది డ్రైవ్ చేస్తారు అని అడిగితే డ్రైవర్ ఇంకొక అతని పేరు చెప్తాడు. ఆ పేరు వినగానే ఈ పొగరున్న లేడీ భయపడుతుంది, ఎందుకంటే తన భర్త ఒక డ్రైవర్ కానీ అతను నేను పెద్ద కంపెనీలో సీఈఓ అని గొప్పలు చెప్పుకుంటాడు. పాపం ఈమెకి కూడా తెలియదు ఇలా తన భర్త మోసం చేస్తున్నాడని. అండ్ తను ఈ లేడీని కార్లో నుండి దిగమంటుంది, కానీ ఈ లేడీ డ్రైవర్ తో ఇంటికి తీసుకెళ్ళు అంటుంది. వాళ్ళు వెళ్ళిపోయాక ఈ లేడీ పేరెంట్స్ గ్రూప్ లో మెసేజ్ పెడుతుంది, కార్ కి ఏమైనా కావాలి నిన్ను వదలను అని. దాంతో ఈమెకి తన భర్తపై అనుమానం వస్తుంది. కానీ ఈ పాప అంటుంది, నాన్న అలాంటి వాడు కాదమ్మా, అలా చేస్తే ఏమవుతుందో నాన్నకి తెలుసు అని అంటుంది. ఇప్పుడు ఆ పొగరున్న లేడీ ఇంతటితో ఆగలేదు, ఆ రిచ్ లేడీని గ్రూప్ లో నుండి తీసేయమని టీచర్ కి చెప్తుంది. టీచర్ కూడా ఆమె మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అయి ఈమెని గ్రూప్ లో నుండి తీసేస్తుంది. అండ్ ఈమె తన కొడుకు బర్త్డే పార్టీకి అందరి పేరెంట్స్ ని గ్రీన్ ల్యాండ్ హౌస్ కి ఇన్వైట్ చేస్తుంది. ఆ విషయం తెలిసి వీళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే ఈమె భర్త పేరు మీద అలాంటి ఒక విల్లా ఉంది. సో ఈమె తన భర్తపై డౌట్ వచ్చి అతనితో మాట్లాడదు. అప్పుడు ఈ పాప అడుగుతుంది, ఈ రోజు మన లిమిటెడ్ ఎడిషన్ కార్ ని ఒక లేడీ తనది అని చెప్తుంది అని. దాంతో ఈ వ్యక్తి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు, నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తా అని చెప్తాడు. అండ్ ఈ సీఈఓ వీళ్ళని ఇంటర్నేషనల్ ట్రిప్ కి తీసుకెళ్తా అని ప్రామిస్ చేస్తాడు. వీళ్ళు ట్రిప్ కి వెళ్ళడానికి రెడీ అవుతారు, కానీ వెదర్ కారణంగా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుంది. అండ్ దాంతో ఈ పాప డల్ గా ఫీల్ అవుతుంది. సో ఈ లేడీ తన పాపని గ్రీన్ ల్యాండ్ హౌస్ కి తీసుకెళ్తా అంటుంది. వీళ్ళు ట్రిప్ కి వెళ్ళిపోయారని చెప్పేసి ఈ డ్రైవర్ గార్డ్ కూడా గ్రీన్ ల్యాండ్ హౌస్ లో తన కొడుకు బర్త్డే పార్టీని జరుపుతాడు. అండ్ ఈమె అందరితో చెప్తుంది, ఈ విల్లా నా హస్బెండ్ ది అని. కానీ నెక్స్ట్ మినిట్ వీళ్ళు అక్కడికి వెళ్ళి షాక్ అవుతారు అండ్ షాక్ చేస్తారు.